ఏపీ సచివాలయంలో మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా నారాయణ బాధ్యతలు స్వీకరించారు. పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే రాజధాని నిర్మాణం ఉంటుందని తెలిపారు. 2.5 ఏళ్లలో కీలకమైన నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. గత ప్రభుత్వం రాజధానిని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడిందని ఎద్దేవా చేశారు మంత్రి నారాయణ. కూడా అమరావతి క్యాపిటల్ సిటీకి సంబంధించి రోడ్లు అయినా, డ్రైన్స్ అయినా, బిల్డింగ్స్ అయినా, లేదు సెక్రటరియట్ 5 బిల్డింగ్ 54 అంతస్తులు 50 అంతస్తుల బిల్డింగ్ అయినా, అసెంబ్లీ బిల్డింగ్ అయినా, మళ్ళా అధికారులతోనూ టెక్నికల్ పీపుల్తోనూ కూర్చొని ఇన్ని రోజుల్లో పూర్తవుతో ఒక టెంటేటివ్ ప్లాన్ చేసి దాన్ని మళ్ళా రైతులందరికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, డ్రైన్స్, డ్రింకింగ్ వాటర్, తర్వాత వేస్ట్ ఎనర్జీ అంటే వేస్ట్ క్లీనింగ్ సంబంధించిన సిస్టమ్ చేయాలి. డ్రైనేజ్ సిస్టమ్ అంటే సివరేజ్ సిస్టమ్. దానికి ఎంత టైం పడుతుందో అది దాని ప్రకారం యాక్చువల్ గా ముందే ప్రజలకు వివరిస్తాం. ప్రతిదీ ఒక టెంటేటివ్ డేట్ పెట్టుకుని ఆ టెంటేటివ్ డ్రైన్స్ చాలా వరకు కట్టారు, బిల్డింగ్స్ కట్టారు. దాంట్లో ఎంత డ్యామేజ్ జరిగిందో చూడాలా, ఆ డ్యామేజ్ ఎవరు చేశారో చూడాలా. దీని అందరికీ ఒక యాక్చువల్ గా అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి దానికి ఒక యాక్షన్ ప్లాన్ చేసి, ఎందుకంటే ఇప్పుడు వెంటనే వర్క్ చేయాలన్నా జరిగిన డ్యామేజ్ ఆల్రెడీ చేసిన కాంట్రాక్ట్ ఏమంటారంటే నేను కంప్లీట్ చేశానండి, మీకు హ్యాండ్ ఓవర్ చేశానంటాడు. అక్కడేమో అది ఉండదు. మళ్ళా దాన్ని రెండోసారి పిలిస్తే 2 సార్లు ఇది కావాలని చేశారని మళ్ళా ఉంటారు రెడీగా నిచ్చిన పట్టేయటానికి. అందువల్ల ఈసారి జాగ్రత్తగా అవన్నీ స్టడీ చేసి ఏమేం డ్యామేజ్ అయినా అవన్నీ వీడియో చేసి రికార్డ్ చేసి దానికి ఒక కమిటీ చేసి అన్ని చేసి దానికి ముందు ఫేజ్ 1 లో అది 48,000 కోట్ల రూపాయలు. ఫేజ్ 2 అంటే మెట్రో అవన్నీ అంటే ఫ్యూచర్ లో మెట్రో కావచ్చు ఇటువంటి అన్ని చేయడానికి టోటల్ గా 1,00,000 కోట్లని యాక్చువల్. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. సౌమ్య, మంత్రులు ఒక్కొక్కరుగా చంద్రబాబు కేబినెట్ లోని మంత్రులు ఒక్కొక్కరుగా బాధ్యతలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తమ శాఖలకు సంబంధించిన కీలకమైన అంశాలను కూడా వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ ఏదైతే మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న నారాయణ ఈ రాజధాని నిర్మాణం సంబంధించి కీలకమైన వివరాలను కూడా వెల్లడించడం జరిగింది. మొదటగా చూసుకుంటే కనుక దాదాపు ఏదైతే చంద్రబాబు ప్రభుత్వం రానున్న 2 ఏళ్లలోనే అమరావతిని పూర్తి చేయాలని చెప్పి కూడా నిర్ణయించినట్టుగా వెల్లడించారు. ఇందులో చూస్తే కనుక ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో అమరావతి నిర్మాణం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ బాధ్యతలు తీసుకున్న క్రమంలో రాజధాని రైతులు అదేవిధంగా జేఏసీ నాయకులు కూడా నారాయణ అభినందించడం జరిగింది. ఈ క్రమంలో చూస్తే కనుక అమరావతికి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం ఏం చేయబోతుందన్నది కూడా మంత్రి నారాయణ కూడా వెల్లడించారు. ప్రధానంగా చూస్తే కనుక ప్రభుత్వంలో భావిస్తున్న ప్రకారం చూస్తే కనుక మరొక 10 రోజుల్లోనే అమరావతి నిర్మాణంపై ఏం చేయాలనే దాని మీద ఒక కమిటీని కూడా వేయబోతున్నారు. ఇది మంత్రుల కమిటీయా లేదంటే ఉన్నతాధికారులతో కూడిన కమిటీ అన్నది చూడాల్సి ఉంది. ఈ క్రమంలో కమిటీ వేసిన తర్వాత తదుపరి ఈ సంబంధించి ఏం చేయాలో, ముఖ్యంగా ఇందులో రాజధాని నిర్మాణం సంబంధించిన 2 అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటి నిలిచిపోయిన ఏదైతే మొత్తం రోడ్ల నిర్మాణం కావచ్చు, లేదంటే ఏదైతే ఈ మౌలిక వసతుల నిర్మాణం ఇవన్నింటినీ కూడా పూర్తి చేయబోతున్నారు. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం గెలిచిన వెంటనే కూడా దాదాపుగా ఏదైతే ఈ నెల 5వ తేదీ నుంచి కూడా పూర్తిగా అమరావతిలో మొత్తం రూపురేఖలన్నీ కూడా మారిపోయి అమరావతికి కొత్త కళ వచ్చిందని చెప్పొచ్చు. ఎక్కడికక్కడ జంగిల్ క్లియరెన్స్ తో అధికారులు ముందుకు వెళ్లారు. మొత్తం పూర్తిగా పాడైపోయిన తుప్పలతో నిండిపోయిన రోడ్లను కావచ్చు, లేదంటే ఇతర నిర్మాణాల వద్ద కూడా అంతా కూడా వాటిని కూడా క్లియర్ చేయడం జరిగింది. ఇంకా చూస్తే కనుక ముందుగా రాజధాని నిర్మాణం పూర్తి చేయడం, అదేవిధంగా ఏదైతే అక్కడ రైతులకు కూడా ఏదైతే భూములు ఇచ్చిన రైతులకు కూడా న్యాయం చేయడం అనేది 2 ప్రభుత్వం ముందున్న ప్రధాన సవాళ్లుగా చెప్పుకోవచ్చు. సవాళ్లు అయితే ఇందులో చూస్తే కనుక కేంద్ర సహాయం ఎంతవరకు ఉంటుందని నుంచి కూడా చూడాల్సి ఉంది. గతంలో చూస్తే కనుక మోడీ ఏదైతే గత 2014-19 మధ్య ఇప్పటికే అమరావతి నిర్మాణం శంకుస్థాపన జరిగిందో ఆ సమయంలో ప్రధాని మోదీ వచ్చినప్పుడు కేవలం మట్టి నీళ్లు తీసుకొచ్చి రాజధాని నిర్మాణానికి పెద్దగా సహకరించలేదని కూడా విమర్శలు ముట్టగట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం చూస్తే కనుక
అమరావతిలో ప్రధానంగా 3,600 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. అదేవిధంగా మొత్తం దాదాపు చూస్తే ఈ ప్రాజెక్ట్ అంతా కూడా దాదాపు 48,000 కోట్లతో నిర్మాణం జరగాల్సి ఉంది. ఇందులో ఇప్పటికే ఏదైతే గత టీడీపీ ప్రభుత్వంలో చూసి కనుక 10,000 కోట్ల వరకు కూడా ఖర్చు చేశామని చెప్పి కూడా మంత్రి నారాయణ చెప్తున్నారు. ఈ క్రమంలో ఇంకా బిల్లులు పెండింగ్ ఎంతవరకు ఉన్నది, అదేవిధంగా మొత్తం ఏదైతే రాజధానిలో సంబంధించి పెట్టుబడులు రావాల్సి ఉంది, ఏదైతే ముఖ్యంగా చూస్తే గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ గా అమరావతి నిర్మాణం జరగబోతున్న నేపథ్యంలో అక్కడ ఐటీ పరిశ్రమలు కావచ్చు, లేదంటే ఇతర పరిశ్రమలు కావచ్చు, వీటన్ని కూడా మెడికల్ ఇండస్ట్రీస్ మెడికల్ సంబంధించిన ఏదైతే సంస్థలన్నీ కూడా వస్తాయని చెప్పి కూడా ఆశిస్తున్నారు. అదేవిధంగా విద్యా సంస్థలు ఇవన్నీ కూడా వచ్చి ఏదైతే ఒక ప్రజా రాజధానిగా నిర్మాణం జరగాలని చెప్పి కూడా ప్రభుత్వం చంద్రబాబు ముందు నుంచి కూడా కళ్ళగంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే అధికారంలో చేపట్టిన తర్వాత రానున్న 2 ఏళ్లలోనే అంటే చూస్తే కనుక 2026 కల్లా రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పి కూడా ప్రభుత్వం ఒక స్పష్టంగా చెబుతుంది. అయితే రానున్న 10 రోజుల్లో మాత్రం దీనికి సంబంధించిన ఒక కమిటీ వేయటం, అదేవిధంగా ఏదైతే ఈ నిర్మాణాలు ఎలా ఎక్కడ ఏం పూర్తి చేయాలన్న దాని మీద, అదేవిధంగా కేంద్ర సహకారం సంబంధించిన కూడా ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఇందులో చూస్తే కనుక రైతులకు సంబంధించి న్యాయం జరగడం అనేది కూడా అమరావతి రైతులు చూస్తే కనుక వైసీపీ ప్రభుత్వంలో పాదయాత్రలు కూడా చేయడం జరిగింది. 2 వైపులా ఇటు అమరావతి నుంచి తిరుమలకి, అదేవిధంగా ఇటు అమరావతి నుంచి ఉత్తరాంధ్ర అరసవెల్లి వైపు ఈ క్రమంలో రైతులకు ఎంతవరకు న్యాయం చేస్తారు? గత వైసీపీ ప్రభుత్వంలో కౌలులేవి కూడా సరిగ్గా చెల్లించిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం నుంచి చెల్లించాల్సిన కూడా పెండింగ్ లో ఉండిపోయాయి. వీటన్నింటి కూడా చంద్రబాబు ప్రభుత్వం ఒక పెను సవాలుగా చెప్పొచ్చు. వీటన్నింటినీ అధిగమించి ముఖ్యంగా ఆర్థిక పరమైన అంశాలు, ఇందులో కేంద్ర సహకారం ఎంత ఉంటుందని చెప్పి కూడా చూడాల్సి ఉంది. అదేవిధంగా చూస్తే కనుక ఇప్పటికే జనసేన ప్రధానమైన భాగస్వామ్యంగా ఉన్న నేపథ్యంలో ఏదైతే గతంలో కూడా పవన్ కళ్యాణ్ అమరావతి రైతులకు సంబంధించి పూర్తి మద్దతు పలికారు, వారికి న్యాయం చేస్తానని చెప్పి కూడా గతంలో విపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా వెల్లడించడం జరిగింది. ఇప్పుడు జనసేన పార్టీ ఈ రాజధాని నిర్మాణం సంబంధించి తమ అభిప్రాయం ఎలా చెప్పబోతున్నది కూడా చూడాల్సి ఉంది. మొత్తం మీద ఏమైనా కూడా చూస్తాం కనుక ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం ఎంతవరకు కూడా దీనిపై ప్రణాళికల్లో వేసుకున్నప్పటికీ కూడా కేంద్ర సహకారం అనేది కూడా చాలా ప్రధానమైనది. ఇది ఎంతవరకు కూడా సహకారం అవుతుందని చెప్పి కూడా చూడాల్సి ఉంది. సౌమ్య, ఓకే ప్రసాద్, అయితే మాస్టర్ ప్లాన్ ప్రకారమే రాజధాని నిర్మాణం ఉంటుందని తెలిపారు. అయితే పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం ఎలాంటి నిర్మాణాలు చేపట్టే అవకాశం ఉంది రాజధానిలో? ఏదైతే ఇప్పటికే చూస్తే కనుక అమరావతికి సంబంధించిన ఏదైతే ఇప్పటికే కూడా ఒక బ్లూ ప్రింట్ అయితే గతంలోనే కదా చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేసింది. వాస్తవానికి రాజధాని నిర్మాణం జరుగుతున్న క్రమంలో ఏదైతే అగ్రదర్శకుడు రాజమౌళితో కూడా సంప్రదించి ఇక్కడ రాజధాని నిర్మాణం ఎలా జరగాలి అనే దాని మీద కూడా ఒక బ్లూ ప్రింట్ అయితే విడుదల చేసింది. వాటిని కూడా వైసీపీ ప్రభుత్వంలో గత వైసీపీ ప్రభుత్వం ఏదైతే మంత్రులు కావచ్చు, లేదంటే స్వయంగా సీఎం కావచ్చు, ఇవంతా కూడా గ్రాఫిక్స్ అంటూ కూడా కొట్టిపారేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తం వీటన్నింటినీ కూడా పూర్తిగా ఏదైతే మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో సీడ్ యాక్సెస్ రోడ్డు కావచ్చు, లేదంటే రోడ్ల నిర్మాణం అనేది ప్రధానంగా ఉన్నది. అదేవిధంగా ఈ ఫ్లాట్లలో సంబంధించి రైతులు అంటే అక్కడ దాదాపు 33,000 ఎకరాలు భూములు ఇచ్చిన రైతులకు కూడా న్యాయం జరగాల్సింది. వాళ్ళకి సంబంధించిన ఎక్కడెక్కడ రాబోతున్నాయి, అదేవిధంగా దీనికి సంబంధించి అమరావతిలో ప్రధానమైన పెట్టుబడులు ఏం రావాల్సి ఉంది అనేది కూడా చూడాల్సి ఉంది. ముఖ్యంగా చూస్తే కనుక ఇప్పటికే విద్యా సంస్థల మీద ఎక్కువగా ప్రభుత్వం ఆశలు పెట్టుకుందని చెప్పొచ్చు. గతంలో కూడా విద్యా సంస్థలు వస్తాయి, అదేవిధంగా కీలక దేశంలోని అగ్రగామి విద్యా సంస్థలన్నీ కూడా అమరావతికి తరలి వస్తాయని చెప్పి కూడా ఆశించారు. అదేవిధంగా చూస్తే కనుక పెద్ద పెద్ద ఆసుపత్రులు కావచ్చు, లేదంటే ఐటీ పరిశ్రమ కూడా ఇక్కడ అభివృద్ధి చెందేందుకు కూడా చాలా అవకాశం ఉంది. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఏదో మొత్తం ఈ 33,000 ఎకరాలకు సంబంధించిన ఒక భారీ ప్రాజెక్ట్ గా ఉంది. అదేవిధంగా గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ గా ఉంది. చూస్తే కనుక ప్రపంచంలోనే అత్యుత్తమ 5వ రాజధానిగా ఈ అమరావతి ఉంటుందని చెప్పి కూడా ఇప్పటికే కూడా ఒక లక్ష్యంగా పెట్టుకున్న పరిస్థితుల్లో మొత్తం మాస్టర్ ప్లాన్ అన్నింటినీ కూడా పెద్దగా మార్చే అవకాశం లేదని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఉన్న మాస్టర్ ప్లాన్ ప్రకారమే రోడ్ల నిర్మాణం అవన్నీ కూడా జరిగినాయి. రింగ్ రోడ్ కావచ్చు, ఇంటర్నల్ రోడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సీడ్ యాక్సెస్ రోడ్ ఇవన్నీ కూడా జరిగింది సిఆర్డీ పరిధిలో. కాబట్టి మాస్టర్ ప్లాన్ లో పెద్దగా మార్పులు లేకపోయినా చేయకుండానే ప్రభుత్వం ఏదైతే ముందుకు వెళ్లే అవకాశం అయితే ఉంది. అయితే ఏదేమన్నా రానున్న 10 రోజుల్లోనే దీనికి సంబంధించిన ఒక అమరావతికి సంబంధించి ఏం చేయాలనే దాని మీద ఒక కమిటీని అయితే నియమించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
ఈ కమిటీలో అంటే మంత్రుల ద్వారా కమిటీ వేస్తారా, లేదంటే ఎవరైనా ఉన్నతాధికారులు, లేదంటే ఇంకా కన్సల్టెన్సీ ఇప్పటికే చూస్తే కనుక సింగపూర్ సంబంధించిన కొన్ని కన్సల్టెన్సీ సంస్థలు గతంలోనే అమరావతి నిర్మాణంలో పాలు పంచుకున్నాయి. ఇప్పటికే చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో సింగపూర్ నుంచి కూడా కొంతమంది కన్సల్టెన్సీ సంస్థలు ఇప్పటికే అమరావతికి చేరుకున్నారు. వీరంతా కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యే అవకాశం అయితే ఉంది. అయితే ఇది అంతర్జాతీయ సంస్థకి ఇస్తుందా, లేదంటే ఇక్కడే అంటే గతంలో లాగా భారీ ఎత్తున నిర్మాణం జరుగుతుందా, లేదంటే అదైతే రియలిస్టిక్ గా అంటే ఏదైతే ముఖ్యంగా విపక్షాల నుంచి కావచ్చు, లేదంటే మేధావుల నుంచి కావచ్చు, గ్రాఫిక్స్ అనే ఒక విమర్శ లేకుండా కేవలం వాస్తవ రూపంలోనే అమరావతి నిర్మాణాలు కావచ్చు, లేదంటే ఇటు ప్లాన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉండాలని చెప్పి కూడా మేధావులు కావచ్చు, లేదంటే ప్రజలు కావచ్చు అభిప్రాయపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా ముందుగా చూస్తే కనుక ఈ 5 ఏళ్లు అనేది కూడా ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి చాలా కీలకమైన సమయం కావడంతో రానున్న 2 ఏళ్లలోనే అమరావతి పూర్తి చేయాలని చెప్పి కూడా ప్రధానంగా లక్ష్యంగా విధించుకున్నారు. దీని ప్రకారం పెద్దగా మాస్టర్ ప్లాన్స్ లో మార్పులు లేకుండానే ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. సౌమ్య. రైట్ ప్రసాద్.